హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో ఏటమాసం మామిడికాయ ఒక పావు కేజీ ఏటమాసం తెప్పించుకున్నానండి. ఒక మామిడికాయ కట్ చేశాను. ఇది పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ అండి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. రండి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కాగింది. మగ్గనిచ్చుకుందామా? మూత తీసి చూసుకుందాం. వేగినాయి కదా, ఇందులోనే ఏటమాంసం వేసుకుందాం. క్లీన్ చేసి పెట్టుకున్న ఏటమాంసం. కొంతసేపు మగ్గనిచ్చుకుందామండి. మూత తీసి చూసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, మగ్గుతుంది. మళ్ళా కొంచెంసేపు మూత పెట్టుకుందాం. చూద్దామండి. బాగా వేగినాయి కదా ముక్కలు. ఇప్పుడు ఇందులోనే ఉప్పు, పసుపు, కారం వేసేసుకుందాం. కావాల్సిన ఉప్పు, రుచికి సరిపడ ఉప్పు, పసుపు, కారం తగ్గ కారం ఒక 2 స్పూన్లు కలుపుకుందాం ఒకసారి. కొంచెంసేపు మగ్గించుకుందామండి. మూత పెట్టేసుకోవచ్చు. మూత తీసి చూసుకుందాం. ఓకే, బాగా మగ్గింది కదండి. ఇందులోనే వాటర్ పోసుకుందాం. నీళ్ళు పోసుకున్నాం కదండి. ఒక 3 విజిల్ వచ్చేంత వరకు మూత పెట్టుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మళ్ళీ మామిడికాయ ముక్కలు వేసుకుందాం. సరిపోతుందండి. అప్పుడు కర్రీ రెడీ అయిపోద్ది. 3 విజిల్కి మూత పెట్టుకుందాం. అండ్ మూత తీసి చూద్దాం కర్రీని. ఉడికింది. ఇప్పుడు ఇందులోనే మామిడికాయ ముక్కలు వేసుకుందాం. అలా ఒకసారి కలుపుదాం. ఒక విజిల్ వచ్చేంత వరకు మరలా మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. బాగా ఉడికింది కదా. ఇలా ఉడికితే సరిపోద్ది. కొంచెం ఉడకనిచ్చుకుందాం. వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి. ఇందులో కొంచెం మటన్ మసాలా వేసుకోవచ్చు. అండి అయిపోయింది, చూద్దాం. ఓకే, అయిపోయింది. చాలు. ఇలా చూసారా, 1 కేజీ మటనేనండి, ఎక్కువ కూడా కాదు. మటన్ మామిడికాయ
ఈరోజు. ఓకే అండి, నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ కర్రీని. చాలా టేస్ట్ ఉంటుంది. మటన్ మామిడికాయ అంటే చెప్పక్కర్లేదు కదండి, సూపర్ టేస్ట్. ఓకే, మీరు కూడా ట్రై చేసి చూసి కామెంట్ చేయండి, ఎలా కుదిరిందో ఏమో నాకు కామెంట్ చేయండి. అందరికీ షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.